హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ప్రస్తుతం మనం చూస్తుంది లక్నవరం సరస్సు. తెలంగాణలో ప్రధానమైనటువంటి పర్యాటక ప్రదేశం లక్నవరం సరస్సు. ప్రస్తుతం ఇది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ అనే గ్రామ పరిధిలో ఉంది. దీన్ని కాకతీయులలో అందరికన్నా గొప్పవాడైనటువంటి గణపతి దేవుడు 1213లో నిర్మించడం జరిగింది. కాకతీయుల యొక్క పరిపాలనకు తార్కాణమైనటువంటి సరస్సు లక్నవరం సరస్సు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం 2016లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా ఇక్కడ ఊగే వంతెనను కూడా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తుంది ఊగే వంతెన. అటువైపు కూడా మనకు ఊగే వంతెనలు నిర్మించబడ్డాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రధాన పర్యాటక క్షేత్రం బోటింగ్. సో అద్భుతమైనటువంటి బోటింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీరు ఎదురుగా చూస్తున్నటువంటిది ఐలాండ్స్ అండి. అంటే దీని చుట్టూ కొన్ని ఐలాండ్స్ ఉన్నట్టుగా. అదేవిధంగా పర్యాటక శాఖ ఇక్కడ రాత్రుల పాటు ఉండడానికి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. అంటే బోటింగ్ సౌకర్యం, స్టేయింగ్ సౌకర్యం. అంతే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకుల కోసం రాక్ క్లైంబింగ్ ఇలాంటి సౌకర్యాలను కల్పించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో లక్నవరం సరస్సు ఒకటి. ఇక్కడ చూడవచ్చు, ఎక్కడ చూసినా విద్యార్థులు ఉన్నారు. సో విద్యార్థుల కొరకు బోటింగ్ కూడా. ఇది అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఒకసారి వీలుంటే రండి. ప్రస్తుతం ఇది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఉంది. సో చరిత్ర కథనం ప్రకారం లక్నవరం అనేది ఒక చిన్న నది అని, ఇది గోదావరికి ఉపనదిగా పేర్కొంటున్నారు. సో నేను ఇప్పుడు టూరింగ్లో ఉన్నాను కాబట్టి నేను చూసిన ప్రతి అంశాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు కేవలం 222కే 800 వీడియోస్ మన యాప్లో ఉంచాను. అవకాశాన్ని వాడుకోండి, ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేము కూడా ఇప్పుడే బోటింగ్ స్టార్ట్ చేసాము మా స్టూడెంట్స్తో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్. మీరు అక్కడ బహుశా మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ బోటింగ్ అనేది చాలా ప్రత్యేకం. కాకతీయుల నిర్మాణ శైలికి, కాకతీయులు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాల్లో మానవ నిర్మితమైనటువంటి చెరువు లక్నవరం సరస్సు. దాదాపు 10,000 ఎకరాలకు ఉపయోగపడేటటువంటి నీటిని పర్యాటకం కొరకు ప్రస్తుతం మనం దీన్ని ఉపయోగిస్తున్నాం. అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశం. మీరు ఇక్కడ చూడవచ్చు, ఎక్కడ చూసినా పర్యాటకులే ఉన్నారు.